రేవంత్ రెడ్డి బాగా సంపాదిస్తున్నాడు. ఎన్ని ఎడదాసి పెట్టిండో తెలిసిపోతుంది. అందుకే కరప్షన్ బంద్ చేసుకోండి. కరప్షన్ కి మోడీ గారు రానున్న కాలంలో మోదీ గారి పాలనలో కరప్షన్ కి తావు లేదు. పైసలు సంపాదిస్తే ఎడబెట్టుకోవాలో తెలియదు. చిప్పు ఉంటుంది ప్రతి దాంట్లో. 60 కోట్ల భారతీయులకి ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఎక్స్టెండ్ అవుతా ఉంది కవరేజ్. మన రాష్ట్రంలో ఇక్కడ అది ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేదు. 60 కోట్ల ప్రజలకి ఇది ఎక్స్టెండ్ అవుతా ఉంది భారతదేశం వ్యాప్తంగా. 8 నుంచి 23 వరకు ఎయిమ్స్ దవాఖానాలు పెరిగినాయి దేశంలో. ఎంబీబీఎస్ సీట్లు 51,000 నుంచి 1,30,000 సీట్లకి పెరిగింది. ఇమ్యూనిటీ బూస్టర్లు, వ్యాక్సినేషన్లు 5.4 కోట్ల పిల్లలకి ఉచితంగా మిషన్ ఇంద్రధనుష్ కింద ఇమ్యూనైజేషన్ జరిగింది. 2-3 రోజులలో నేను మీడియా సమావేశం ద్వారా తెలంగాణ ప్రభుత్వం 9 నుంచి 13 రూపాయల వరకు యూనిట్ కొంటుంది. ఈ పీఎం కుసుమ్ కింద 3 రూపాయలకు కొనొచ్చు యూనిట్, కొంటలేదు. ఆల్రెడీ ప్లాంట్లు ఉన్నాయి, వాళ్ళని సతాయిస్తుంది రైతుల్ని. 13 రూపాయలకు కొంటుంది కానీ 3 రూపాయలకు కొంటలేదు. అది కూడా ఎక్స్పోజ్ చేస్తాం. విత్ డేటా అన్ని ఎక్స్పోజ్ చేస్తా. ముఖ్యమంత్రి కరప్టు, మంత్రులు కరప్టు, ఆఫీసర్లు ఇంకా కరప్టు. ఎవడు కరప్షన్ ఎక్కువ చేస్తాడో, ఎక్కడ కరప్షన్ స్కోప్ ఉందో వాడిని తీసుకొచ్చి అందులో పెట్టుడు ఆ డిపార్ట్మెంట్ లా. ఇది రేవంత్ ప్రభుత్వం. 80 కోట్లకి ఫ్రీ రేషన్ ఇచ్చినాక ఆకలి ఇండెక్స్ ఎట్లుంటుంది బ్రదర్? నీకు తప్పు రిపోర్ట్ వచ్చింది, వెరిఫై చేసుకో. ఫుడ్ సెక్యూరిటీ నంబర్ 1 పొజిషన్ లో ప్రపంచంలో అతి పెద్ద ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ భారతదేశం నడుపుతుంది. ఓకే, కాంగ్రెస్ డేటా తీసుకొచ్చి క్వశ్చన్లు అడగదు. ఏ పేపర్ మనది? ఓలదా ఉండేది కేటీఆర్ దా, కమ్యూనిస్ట్ వాళ్ళదా? కమ్యూనిస్ట్ ఏడున్నది? ఓనర్ ని మార్చుకో. మీ పార్టీ డెవలప్ కాదు, మీరు డెవలప్ గారు, దేశాన్ని డెవలప్ కానియారు. వెస్ట్ బెంగాల్ ఉండే వీకిర్రు, కేరళలో కూడా వీకిర్రు. కమ్యూనిస్ట్ ఫ్రీ, కాంగ్రెస్ ఫ్రీ ముక్తి అయితే కాలే కానీ కమ్యూనిస్ట్ ముక్తి అయితే ఈ దేశం. ఆప్కే ముహ్ మే ఘీ శక్కర్. జవాబు కూడా నువ్వే ఇచ్చినావు. క్వశ్చన్ ఆయన్నే అడిగిండు, డీలిమిటేషన్ పెడతదా బీజేపీ ప్రభుత్వం అని. డిఎంకే వాళ్ళు సపోర్ట్ చేస్తారు, టీఎంసీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, 2/3 వచ్చేసింది, పెడతారా అని అడుగుతున్నాడు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ నువ్వే ఇచ్చేసినావు. ఆప్కే ముహ్ మే ఘీ శక్కర్. అదంటే కమ్యూనిస్ట్ క్వశ్చన్లు అడిగితే నీకే ఉల్టా అవుతుంది, నాకెందుకు చెప్పు. ఎక్కడ ఆందోళన చేస్తే ఎవడున్నా 4 కాకరోజులు తప్ప ఏం లేకుండే. ఆడ 100 మంది 200 మంది ఉండే కాకరోజులు బొమ్మలు వేసిండ్రు. 200 మందితో ఆందోళన జరుగుతుందా? రేపు మా కార్పొరేటర్ వాళ్ళ గల్లీలో పెట్టుకున్నా దానికంటే పెద్దగా అవుతుంది. ఓకే, కమ్యూనిస్ట్ క్వశ్చన్లు అడగకు. అది కమ్యూనిస్ట్ క్వశ్చనా కాకరేజ్ క్వశ్చనా డౌట్ వస్తున్నా. నిజామాబాద్ అసలు విషయం మర్చిపోయినా, అది రాయలే మై డియర్. 7,700 కోట్లతోటి కొత్తగా హైవే శాంక్షన్ అయింది మన దగ్గర. ఆర్మూర్ టు మంచిర్యాల్, ఆర్మూర్ టు జగిత్యాల్, జగిత్యాల్ టు మంచిర్యాల్, జగిత్యాల్ టు కరీంనగర్. మన పార్లమెంట్ లో 7,700 కోట్లు హైవే శాంక్షన్ రీసెంట్ గా. రైల్వే డబ్లింగ్ కుछ నికానే అప్నే పార్లమెంట్ మే తో సబ్ మేజర్ సిగ్నల్ వచ్చింది. దానికి పెద్దపల్లి టు ఆదిలాబాద్ టు ఆర్మూర్ అయితే 2014-15 వెళ్ళి పెండింగ్. ఆడ కేసీఆర్ సంతకం పెట్టాక జాయింట్ వెంచర్ ఉండే. ఇప్పుడు 100% ఫండింగ్ తోటి అవుతుంది, అది సెంట్రల్ ఫండింగ్ తోటి.